ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 16 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు ఆగమనమందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. వ్యాఖ్యాన అంశం సంపూర్ణ పరిశుద్ధత. వ్యాఖ్యాన అంశం సంపూర్ణ పరిశుద్ధత. వ్యాఖ్యానం: సంపూర్ణ పరిశుద్ధత ఏమిటంటే మానవుని 3 భాగాలకు వర్తించునట్టి పరిశుద్ధతయే. 1, అంతరంగమున పరిశుద్ధపరచబడాలి. 2, జీవము అను రంగమందు తలంపుల్లోనూ భావములోనూ క్రీస్తుకే ఆధిక్యత కలిగించేది దీనికి సరిపోతుంది. 3వదిగా శరీరము క్రీస్తు స్వాధీనంలోకి తేబడాలి. శరీరంతో కూడాను క్రీస్తును మహిమపరచవలనని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చెబుతోంది. 1, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం. 2, ఎడతెగక ప్రార్థన చేయడం. 3, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఇట్లు సంతోషిస్తూ ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేవి తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో సూచించబడ్డాయి. ఇక 4వది, ఆత్మకు లోబడి ఆయనను ఆర్పకుండా జీవించటం. 5వది, సంపూర్ణంగా వాక్యాన్ని ప్రమాణించటం, అనగా వాక్యమును ప్రమాణంగా తీసుకోవడం. 6వది, మేలైన దానిని చేపట్టడం. 7, కీడుగా కనబడు ప్రతిదానికిని దూరంగా ఉండటం. మొదలైన ఈ భక్తి విషయాలను గైకొని ప్రతిపాదించుటయే సంపూర్ణ పరిశుద్ధత అనున్నది. మీకిది ఉన్నదా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో.